వెల్కమ్ బ్యాక్ టు హైమా డైరీస్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ క్యూట్ క్రోషే హార్ట్ ఎలా చేయాలో నేర్చుకుందామా. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకునేలాగా స్లోగా చెప్తాను. ప్లీజ్ వాచ్ until the end and subscribe to my channel. ఫస్ట్ మీడియం వెయిటెడ్ యాన్ తీసుకున్నాను. సెకండ్ హుక్ విచ్ ఈస్ ఆఫ్ 3 mm సైజ్. మీ హుక్ యాన్ సైజ్ బట్టి తీసుకోండి. అండ్ థర్డ్ థింగ్ కటర్ ఆర్ సిజర్. అండ్ ఫోర్త్ నీడిల్ స్టిచ్ బ్యాక్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఈ 4 థింగ్స్ కావాలి. లెట్స్ స్టార్ట్ విత్ ద మ్యాజిక్ రింగ్. 2 ఫింగర్స్ యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లూప్లా ఫామ్ చేసుకోండి. ఇప్పుడు హుక్ని లూప్ లోపలికి ఇన్సర్ట్ చేసి వర్కింగ్ యాన్ని బయటికి లాగండి. టైట్గా హోల్డ్ చేసి దీనిని సెక్యూర్ చేయడానికి ఒక చైన్ స్టిచ్ వేసుకోండి. హుక్ని లెఫ్ట్ సైడ్ నుంచి యాన్ కిందకి పెట్టి ఇప్పుడు లూప్లో నుంచి బయటికి లాగండి. అంతే, మన మ్యాజిక్ రింగ్ రెడీ. ఇంకొక 2 times చైన్ స్టిచెస్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. మన దగ్గర టోటల్ 3 చైన్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు 3 ట్రిపుల్ క్రోషే వేసుకోవాలి. ట్రిపుల్ క్రోషే, ట్రిపుల్ క్రోషే ఎలా అయినా అనొచ్చు. ఐల్ స్టిక్ టు ట్రిపుల్ క్రోషే. ఇప్పుడు యాన్ ఓవర్ 2 times. 3 లూప్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్సర్ట్ యువర్ హుక్ ఇంటూ ద మ్యాజిక్ రింగ్ అండ్ పుల్ ఓవర్ ద లూప్. ఇప్పుడు మీ హుక్ మీద 4 లూప్స్ ఉంటాయి. ఇప్పుడు అగైన్ yarn over and pull through first 2 loops. మీ హుక్ మీద 3 loops ఉన్నాయి. again yarn over and pull through the first 2 loops. so at last again yarn over and pull through the 2 loops. ఇప్పుడు ఫస్ట్ ట్రిపుల్ క్రోషే రెడీ. ఇలానే 2 more చేసుకుందాం. yarn over 2 times and again yarn over and pull through first 2 loops. again yarn over and pull through first 2 loops and again yarn over and pull through 2 loops. అంతే, మీ సెకండ్ క్రోషే కూడా రెడీ. ఇప్పుడు థర్డ్ ట్రిపుల్ క్రోషే వేసుకుందాం. సో 3 times ట్రిపుల్ క్రోషే వేసుకున్నాం. ఇప్పుడు 3 times డబుల్ క్రోషే వేయాలి. దానికి yarn over once and insert your hook into the magic ring. యాన్ని బయటికి లాక్కున్నాక మీ హుక్ మీద 3 లూప్స్ ఉంటాయి. ఇప్పుడు యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ ఫస్ట్ 2 లూప్స్ అనమాట. నెక్స్ట్ అగైన్ యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ నెక్స్ట్ 2 లూప్స్. అయిపోయింది మీ ఫస్ట్ డబుల్ క్రోష్. ఇలానే ఇంకొక 2 times చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో. చూస్తున్నారు కదా, 3 times డబుల్ క్రోషే కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక చైన్ స్టిచ్ వేసుకుందాం. నెక్స్ట్ ఒక ట్రిపుల్ క్రోషే వేసుకుందాం. యాన్ ఓవర్ 2 times. ఇన్సర్ట్ యువర్ హుక్ ఇంటూ ద మ్యాజిక్ రింగ్ అండ్ యాన్ని బయటికి లాగండి. ఇప్పుడు మీ హుక్ మీద 4 లూప్స్ ఉంటాయి. యాన్ ఓవర్ వన్స్ అండ్ పుల్ త్రూ ఫస్ట్ 2 loops and again yarn over once and pull through first 2 loops, yarn over and pull through 2 loops. అంతే. నెక్స్ట్ ఒక చైన్ స్టిచ్ వేసుకుందాం. చూస్తున్నారు కదా, హాఫ్ హార్ట్ అనేది కంప్లీట్ అయింది. అవతల సైడ్ కూడా సేమ్ ఇవే స్టిచెస్ వేసుకుందాం. 3 డబుల్ క్రోషే వేసుకుందాం. యాన్ ఓవర్ వన్స్ అండ్ ఇన్సర్ట్ యువర్ హుక్ ఇంటూ ద మ్యాజిక్ రింగ్. యాన్ని బయటికి లాగండి. హుక్ మీద 3 లూప్స్ ఉంటాయి. ఇప్పుడు యాన్ ఓవర్ వన్స్ అండ్ పుల్ త్రూ ఫస్ట్ 2 loops అండ్ అగైన్ యాన్ ఓవర్ వన్స్ అండ్ పుల్ త్రూ 2 loops. ఫస్ట్ డబుల్ క్రోషే వేసుకున్నాం. అలానే ఇంకొక 2 times కూడా మనం డబుల్ క్రోషే వేయాలి. మొత్తం 3 times డబుల్ క్రోషే వేయాలన్నమాట. సో 3 times మనం డబుల్ క్రోషే వేసుకున్నాం. నెక్స్ట్ 3 times ట్రిపుల్ క్రోషే వేయాలి. దానికి యాన్ ఓవర్ ట్వైస్. ఇన్సర్ట్ యువర్ హుక్ ఇంటూ ద మ్యాజిక్ రింగ్. యాన్ని బయటికి పుల్ చేయండి. ఇప్పుడు మీ హుక్ మీద 4 loops ఉంటాయి. నెక్స్ట్ yarn over once and pull through first 2 loops. again yarn over and pull through first 2 loops. yarn over and pull through 2 loops. ఇలానే ఇంకొక 2 times ట్రిపుల్ క్రోషే అనేది వేసేసుకుందాం. త్రీ టైమ్స్ ట్రిపుల్ క్రోషే అయితే వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మనం 3 times చైన్ స్టిచెస్ అనేవి వేసుకుందాం.
ఇప్పుడు టెయిల్ ఎండ్ అనేది టైట్గా లాగితే సర్కిల్ అనేది చిన్నగా అవుతుంది. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకోవడానికి హుక్ని మ్యాజిక్ రింగ్లోకి పెట్టి యాన్ని బయటికి లాగండి. హుక్ మీద 2 లూప్స్ ఉంటాయి. ఫస్ట్ లూప్ అనేది సెకండ్ లూప్ లోపల నుంచి బయటికి లాగండి. అంతే, స్లిప్ స్టిచ్ రెడీ. ఇప్పుడు దీనిని పైకి లాగి యాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనకి సర్కిల్ ఇంకా కనిపిస్తుంది కాబట్టి టెయిల్ ఎండ్ అనేది టైట్గా లాక్కోండి. సర్కిల్ అనేది క్లోజ్ అయినంత వరకు. చూసారుగా, సర్కిల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని మన 2 యాన్ ఎండ్స్ వచ్చేసి ముడి వేసేసుకుందాం. టైట్గా వేసుకున్నాక ఒక నీడిల్ తీసుకోండి. నీడిల్ తీసుకొని యాన్ నీడిల్లోకి ఇన్సర్ట్ చేసి స్టిచ్చెస్ వేసేయండి హైడ్ చేయడానికి. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ బోత్ ద యాన్స్ ఇలానే స్టిచ్చెస్ వేసేయండి హార్ట్ యొక్క బ్యాక్ సైడ్. మిగిలితే కట్ చేసేయండి యాన్ని. ఇంకా సెకండ్ యాన్ కూడా సేమ్ ఇలానే నీడిల్తో స్టిచ్ వేసి హైడ్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, మన సింపుల్ అండ్ క్యూట్ మినీ క్రోషే హార్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కీ చైన్లా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో క్లిప్ ఆర్ రబ్బర్ బ్యాండ్కి గ్లూతో అటాచ్ చేసి యాక్సెసరీగా యూజ్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఆల్సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు హైమా డైరీస్.